సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. భారతదేశం యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా పెద్ద మొత్తంలో బంగారాన్ని అమ్మినట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. మన ఫారెక్స్ రిజర్వ్స్ ని కాపాడుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన గోల్డ్ అమ్మేస్తుందని చెప్పి బ్లూంబర్గ్ లో న్యూస్ రాశారనమాట. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించి బంగారం విక్రయం గురించి వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధం అని చెప్పి కూడా తోసిపుచ్చేసింది. ఈ మేరకు పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసి దీన్ని నిర్ధారించిందనమాట. ఇలాంటి అవాస్తవాలు ఫ్యాక్ట్ చెక్ ద్వారా పిఐబి నిర్ధారిస్తోంది కూడా. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం వల్ల చమురు ధరలు బాగా పెరిగాయి. ఆ ప్రభావం భారతదేశం మీద కూడా పడింది. ఇక్కడ రూపాయి విలువ పడిపోతుంది, బంగారం విలువ పెరిగిపోతుంది. ఈ టైంలో మన కంట్రీ పైన చాలా అవాస్తవాలు రాసింది బ్లూంబర్గ్ అన్నమాట. మన యొక్క రిజర్వ్ బ్యాంక్ భారీ మొత్తంలో బంగారాన్ని అమ్మినట్లు బ్లూంబర్గ్ అవాస్తవాలు రాసిందనమాట. బ్లూంబర్గ్ రాసిన ఈ వార్తలను మన కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆర్బీఐ వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలో బంగారం వాటా 2025లో 13.92% ఉండగా 2026 మార్చి 31 నాటికి అది 16.70% పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా 2026 మే 22 నాటికి మన ఫారెక్స్ నిల్వల్లో బంగారం శాతం 16.85 16.85% పెరిగినట్లు కూడా ఆర్బీఐ గణాంకాలను ఉదహరించింది. మనందరూ తెలుసు, భారతదేశం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్స్ ఆఫ్ గోల్డ్. అంటే ప్రపంచంలోనే బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది. దాదాపు 90% మన బంగారం అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మన అవసరమయ్యే బంగారంలో 90% 85 to 90% ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ మధ్య బంగారం రేట్ బాగా పెరిగిపోయింది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఇంకో పక్క పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది. మనందరూ తెలుసు, బంగారం ఓన్లీ ఇన్వెస్ట్మెంటే కాదు, మనకు ఒక సెంటిమెంట్ కూడా. ఇక్కడ మనం గమనిస్తే గనక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. బంగారాన్ని ఒక అనిశ్చితమైన పరిస్థితిలో, ఎప్పుడైతే ఎకనామిక్ టర్బులెన్స్ ఉందో, ఆర్థికంగా కష్ట నష్టాలు జరుగుతుంటాయో ఆ టైంలో బంగారాన్ని ఒక సేఫ్ బెట్ గా చూస్తుంటారనమాట. చాలా మంది బంగారాన్ని ఒక నిల్వగా, ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా భావిస్తుంటారు. భారతదేశంలో చాలా కుటుంబాలు పొదుపు ఖర్చుల్లో బంగారం చాలా కీలకమైంది. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.